అస్మద్గురుభ్యో నమః. అస్మద్ సర్వగురుభ్యో నమః. అస్మద్ పరమగురుభ్యో నమః. విజయవాడలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. ఆగ్నేయం తగ్గుట వలన, నైరుతి పెరుగుట వలన ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనిన దగ్గర నుండి ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ చేత తన్నులు తిని కుటుంబాన్ని దూరం చేసుకొని దివాలా తీసి అమ్ముకొని వెళ్ళిపోయినటువంటి ఒక యథార్థ సంఘటన. అపార్ట్మెంట్ కొనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో విషయాలను తెలుసుకొని గ్రహించి కొనటానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్మాణాలు కొనటం చాలా మంచిది. గుడ్డిగా వెళ్ళి ఏదో ఒక అపార్ట్మెంటు తక్కువకు వస్తుందని చెప్పని కనుక వెళ్ళి కొంటే తద్వారా తప్పక చెల్లించక తప్పదు మూల్యం. ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే ఇది అపార్ట్మెంట్ ఫ్లాటు. ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇంజనీర్ ఎంత తెలివిగలవాడంటే అంటే ప్రపంచంలో ఇతని మేధావితనం ఎక్కడ ఉండదు. మేబీ ఇది నైరుతి, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఆగ్నేయం తగ్గింది ఫ్లాట్కి సంబంధించి. ఆగ్నేయం తగ్గుట వలన, దక్షిణ ఆగ్నేయం తగ్గుట వలన నైరుతి పెంపైంది. నైరుతి పెంపైనప్పుడు ఈ నైరుతిలో అంటే ఇక్కడ ఏం ఆలోచించారు, స్థలం పోకుండా స్థలాన్ని మేనేజ్మెంట్ చేద్దాము, వేస్ట్ కానివ్వకుండా చేద్దామని ఆలోచించారు తప్ప అపార్ట్మెంట్ మొత్తం అదే ప్లాన్ ఇచ్చాడు. వెళ్ళి చూస్తే ఆగ్నేయం తగ్గుట వలన చూడండి, తూర్పుకు వచ్చేసి దక్షిణం వచ్చేసి పడమర కంప్లీట్గా ఈ ఫ్లాట్కి సంబంధించి నైరుతి నడకైంది. ఆగ్నేయం కంప్లీట్గా తగ్గింది, నైరుతి పెరిగింది. పెరిగినప్పుడు ఈ నైరుతిలో వంటగది ఏర్పాటు చేశారు. వంటగది ఏర్పాటు చేసి డైరెక్షన్ చూడండి, తూర్పు ఆగ్నేయంగా పడమర నైరుతికి ఇక్కడ ఎంట్రన్స్, ఇది బాల్కనీ, ఇదంతా బాల్కనీ. మరలా దీనికి ఇక్కడ బాత్రూమ్ పెట్టారు, బాత్రూమ్ నిర్మాణం చేశారు. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇది ఓపెన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇది హాలు, ఇక్కడంతా కిచెన్ సెటప్ చేశారు. పెరిగినటువంటి నైరుతి భాగంలో వంటగది నిర్మించి మరలా దీనికి ఉత్తరం గోడకి కబోర్డ్స్ పెట్టారు. కబోర్డ్స్ ఎప్పుడూ కూడా పడమర కానీ దక్షిణం కానీ ఉండాలి, తూర్పు ఉత్తరాలు కబోర్డ్స్ ఉండకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది శాస్త్రం ప్రకారం, వాస్తుశాస్త్రం ప్రకారం. మరలా ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇదంతా బాల్కనీ. ఈ బాల్కనీకి సంబంధించి ఎంట్రన్స్ రాంగ్ ఎంట్రన్స్ ఇచ్చారు. అంటే ఈ బెడ్రూమ్ నుండి దక్షిణ నైరుతిలోకి వస్తారు. ఇది నీచమైన నడక, ఇది నడవకూడదు. అంటే మధ్య దక్షిణం రావచ్చు, దక్షిణ ఆగ్నేయం రావచ్చు, ఎక్కడైనా సరే. ఇదేమిటి దక్షిణ నైరుతి నడక ఏమిటంటే దక్షిణ నైరుతి నుంచి ఎంట్రన్స్ అయ్యి బాల్కనీలో కూడా ఉత్తర వాయువ్యంగా వెళ్తారు. ఇదంతా బాల్కనీ, అదొకటి. ఇక్కడ అపార్ట్మెంట్కి గనక మనం చూస్తే ఏదైతే కారిడార్ ఉందో ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. అనగా ఉత్తర ఈశాన్యం ఉత్తరం డెడ్ క్లోజ్, తూర్పు ఈశాన్యం క్లోజ్, డెడ్ క్లోజ్. ఇక్కడ దాకే ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వెళ్తుంటారు. నడిచేటువంటి నడక రాంగ్ డైరెక్షన్. ఈశాన్యం కట్ అయింది, ఆగ్నేయం తెంపైంది. ఆగ్నేయం తెంపవటం వలన నైరుతి పెరిగింది. పెరిగినటువంటి నైరుతి రూమ్లో నైరుతి నడక నడుస్తున్నారు. ఈ బాల్కనీ నుండి పడమర నైరుతి అయింది. ఈ ఎంట్రన్స్ నుండి తూర్పు ఆగ్నేయం నడక అయింది. సో నీచమైన డైరెక్షన్. తర్వాత ఉత్తరం
కంప్లీట్గా ఫ్లోర్ నుండి పైకి కట్టేశారు కబోర్డ్స్. ఏది ఈ యొక్క నైరుతి పెరిగినటువంటి రూముకి సంబంధించి ఇన్ని దోషాలు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా పైకి వస్తారు? ఆ ఫ్లాట్లో వెళ్ళిన దగ్గర నుండి కుటుంబాన్ని దూరం చేసుకున్నారు, కెరీర్ పరంగా దెబ్బతిన్నారు, అకాల మృత్యువుకి గురయ్యారు సంతానం. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే కొంత ధనము సంపాదించిన తర్వాత ఏదో ఒక సొంత గృహం కొనుక్కోవాలి, ఎక్కడైతే మనకు తక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని ఇదే ఆలోచనతో ఉంటారు తప్ప అది దోషపూరితమైనటువంటి అపార్ట్మెంటా, ఫ్లాటా, వాస్తు ప్రకారం ఉన్నటువంటి అపార్ట్మెంటు, వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఫ్లాటా అనేటువంటిది చాలామంది విస్మరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ధనం పోగొట్టుకోవచ్చు, ఉన్నా లేకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా జీవితం ముందుకెళ్తుంది. కుటుంబాన్ని దూరం చేసుకుంటే, పుట్టినటువంటి బిడ్డలను దూరం చేసుకుంటే మీరు మరలా సంపాదించుకోగలరా? వయసు మరలా మీకు తిరిగి రాగలదా? అపార్ట్మెంట్ కొనేటప్పుడు చాలా బలవంతులు మనం. అపార్ట్మెంట్ కొనిన తర్వాత ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్కి గనక దోషం ఉంటే మన బలం సరిపోదు, ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. కాబట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనేటువంటి వారు చాలా చాలా అప్రమత్తంగా, చాలా వాస్తుశాస్త్రం ప్రకారం ఎన్నో విషయాలను తెలుసుకొని, గమనించి, తెలియకపోతే తెలుసుకొని చేయవలసినదిగా నా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.